13 సంవత్సరాల క్రితం ఫిలిం నగరంలో కూడా మనం కూడా ఒక దేవాలయం కట్టుకోవాలి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ఫిలిం నగర్లో దేవాలయం లేకపోవడం లోటుగా ఉంది. మోహన్ బాబు గారు అంటే మాకు చాలా అభిమానం. చైర్మన్గా మోహన్ బాబు గారు ఈ రోజు నుంచి గుడికి చైర్మన్గా ఉండాలని మాత్రం ఎప్పుడు అనుకోలే. ఆదిశేషరావు గారు తెలుసు, ఒక ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని, తర్వాత ఛాంబర్ అని, ఇటువంటివన్నీ వద్దండి, నాకు చాలా పనులున్నాయి, ఇది నేను చేయలేను అని చెప్పాను. ఈ దేవాలయం మాత్రం దాదాపు 6 మాసాల నుంచి నన్ను పట్టుబట్టారు. ఫైనల్గా పరమ పూజ్యులైన శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ వారి ఆశీస్సులతో విశాఖ శారదాపీఠ పాలిత ఫిలిం నగర్ దైవ సన్నిధానం ఈరోజు ఈ సమావేశానికి స్వామివారు స్వయంగా రావడం అందరికీ కూడా ఆనందకరం. 13 సంవత్సరాల క్రితం ఫిలిం నగరంలో కూడా మనం కూడా ఒక దేవాలయం కట్టుకోవాలి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ఫిలిం నగర్లో దేవాలయం లేకపోవడం లోటుగా ఉంది అని అనుకున్నప్పుడు ఫిలిం నగర్ సొసైటీకి సంబంధించినటువంటి మిగులు స్థలంలో ఆ రోజున ప్రభుత్వం అటు క్లబ్కి ఇక్కడ ఈ దేవాలయానికి కూడా ఈ స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో మొట్టమొదట దీనికి ఆదిగా చెప్పాలంటే రాఘవేంద్రరావు గారు అసలు మొదలు. రాఘవేంద్రరావు గారు మనకి సాయిబాబా గుడి ఎవరన్నా కట్టేట్లయితే నేను ఇస్తానయ్యా డొనేషను కట్టండి అని చెప్పి దాంట్లోంచి ఈ ఆలోచన తీసుకొని తర్వాత ఒక దేవాలయం వల్ల 4 దేవాలయాలు, 4 10, 10 18 దేవాలయాలకి ఇవాళ విస్తరించాం. ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే అన్ని వస్తువులు ఒకసారి ఎలా దొరుకుతాయో ఓ దేవాలయానికి వస్తే అందరి దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు, అందరి దేవతామూర్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది దినదేవుల ప్రవర్తనంగా జరిగింది. దీనికి అన్నిటికీ కూడా మూల పురుషుడు స్వర్గీయ పిబి రాజేంద్ర ప్రసాద్ గారు. వారే దగ్గరుండి అనుక్షణం కూడా దగ్గరుండి ఈ దేవాలయాన్ని ఎలా కట్టాలి, ఎలా చేయించాలి అని చెప్పి అన్నీ కూడా చేసి ఆయనే చాలామంది దాతలకు కూడా ఆయనే ఫోన్లు చేసి మీరు ఈ దేవాలయానికి చేయండి, మీరు ఈ దేవాలయానికి చేయండి అని చెప్పి అందరినీ కూడా చేయటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని రకాలుగా ఈ దేవాలయం అభివృద్ధి చెందడమే కాకుండా
హైదరాబాద్ జంట నగరాలకు వచ్చే యాత్రికులు ఎవరైనా సరే, లేకపోతే సెలవులకు వచ్చేవాళ్ళు కానీ ఫిలిం నగర్ దేవాలయం ఒకసారి సందర్శించాలి, అక్కడ దేవతామూర్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అని ఒక అలవాటు. ఇవి ప్రతిరోజు కూడా దేవాలయంలో పరిశీలిస్తే కొత్త కొత్త భక్తులు ఎప్పుడు కూడా రోజు వస్తూనే ఉంటారు. వారికి అందరికీ కూడా సకల సౌకర్యాలన్నీ కూడా కలగజేస్తూ ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఉండటం కోసం స్వామీజీ గారు ఎప్పటికప్పుడు మాకు సలహాలు ఇచ్చేవారు. అలాగే స్వామీజీ గారిని పెట్టాలి అనే ఆలోచన కూడా మాకు వచ్చింది మరి సుబ్బరామరెడ్డి గారు. మామూలుగా దేవాలయం కట్టి దేవాలయం అభివృద్ధి చెందితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈవో నేయటం, వాళ్ళ మేనేజ్మెంట్కి వెళ్తుంది, అది కాకుండా ఉంటే మంచిది కదా అనే ఆలోచనని సుబ్బరామరెడ్డి గారు ఇచ్చి వైజాగ్లో స్వరూపానంద స్వామీజీ వారు ఉన్నారు, వారి మఠంలో శారదాపీఠం కింద కనుక దీనికి పెట్టేట్లయితే దీన్ని ఎవరు కూడా ఏ గవర్నమెంటు ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఆ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వీలుండదు, వారు చాలా సౌమ్యులు, వారితో చేస్తే బాగుంటుందని వారే మాకు పరిచయం చేసింది. అంతకుముందు స్వామీజీ వారితో మాకు ఎవరికి పరిచయం లేకపోతే కూడా దీని శంకుస్థాపన దగ్గర నుంచి, ఈ ధ్వజస్తంభం నిలబెట్టినప్పటి నుంచి, ఈ విగ్రహాలన్నీ కూడా ఆవిష్కరించిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ వరకు కూడా ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆయన కోటల్లోనే ఉంటారు తప్ప, ఎందుకంటే పెద్ద పెద్ద ఇవన్నీ కూడా వేరే దేవాలయాలు కట్టించినా కూడా ఆయన దీన్నే మెయిన్గా ఇక్కడే ఉంటాం. వారి పర్యవేక్షణలో ప్రతి పూజలో ఏది చేయాలన్నా, ఏది మార్పు చేర్పులు చేయాలని కూడా ఎప్పటికప్పుడు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని వారి సలహాల మేరకు అభివృద్ధి చేసాం. దీనిలో మరి అన్ని కమిటీలు వాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు కమిటీ కానీ, ఇప్పుడు నేనున్నప్పుడు కమిటీ కానీ, కమిటీ సభ్యులందరూ కూడా ఇది మన దేవాలయం, ఈ దేవాలయాన్ని పవిత్రంగా చూడాలి, ఈ దేవాలయంలో ఎవరు వేలు పెట్టి చూపించే వంక రాకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అభివృద్ధి చేశారు. మొట్టమొదటిగా ఫండ్స్ ఏమీ లేని రోజున మ్యాట్రిక్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏదైనా ఇస్తారేమో అని చెప్పి, ఏమన్నా ఇట్లా దేవాలయం కడతారా, మీరు ఏదైనా ఒక డొనేషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అడిగితే, అలాగేనండి కూర్చోండి అని చెప్పి లోపలికి వెళ్ళి కవర్ తెచ్చిచ్చారు. ఆయన ఎదురుకుండా కవర్ తీస్తే బాగుందని, అలాగేనండి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి తీసుకొని కారులోకి ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే 25 లక్షలు రాశారు. తప్పు రాశారేమో, సున్నా ఏమైనా ఎక్కువ పెట్టారేమో, 2,50,000 అయి ఉంటుందేమో అని 1-2 సార్లు చూసి రిటర్న్గా రాసిన దాంట్లో కూడా 25 లక్షలు అని రాశారు. అది ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానం వహించినటువంటి స్వాముల యొక్క గొప్పతనం. ఆ రోజు నుంచి కూడా ఆ డబ్బుని ముట్టుకోకూడదు, మనం దీన్ని ఒక మూలధనంగా దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవాలయానికి వచ్చిన ఏ డొనేషన్ అయినా సరే, అయినా కొన్ని అలంకారాలకు కానీ మరొక దానికి కానీ ఇచ్చిన వాటిలో ఖర్చు పెట్టామేమో కానీ ఈ ఫండ్గా వచ్చిందంతా కూడా పూర్తిగా ఫిక్స్డ్ డిపాజిట్లో ఇటువే కాకుండా దాని మీద వచ్చే వడ్డీని కూడా మళ్ళీ దానికే రెన్యూల్ చేసి ఏ రోజున ₹1 కూడా దాంట్లోంచి డ్రా చేయకుండా ఇవాళ దాదాపుగా 3 కోట్ల ఎంత అయిందండి, 3,70,00,000 సుమారుగా దాన్ని మూలధనం చేసాం. ఇవాళ దేవాలయానికి సరిపడే డబ్బు ఉన్నప్పటికీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు బతికొండగా ఏమనేవారంటే, ఈ మూలధనంలో ఎవరు కూడా వేలు పెట్టద్దు, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో ఏమిటో మనకు తెలియదు, ఈ మూలధనాన్ని బాగా పెంచి రాబోయే రోజుల్లో ఎట్లాంటిది వచ్చినా సరే దాని మీద వచ్చిన వడ్డీతో దేవాలయం నడిపేటట్టుగా ఉండాలి అని చెప్పి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మూలంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ₹1 కూడా డ్రా చేయలేదు. లాస్ట్ ఇయర్ స్వామీజీ వారి ఆశీస్సులతో 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద పూజలు అవన్నీ కూడా పునఃప్రతిష్ఠ చేయాల్సి వచ్చింది. దాని బడ్జెట్ కూడా చాలా పెద్ద బడ్జెట్, దాదాపుగా 12 లక్షల పైనే ఆ బడ్జెట్, 24 లక్షల బడ్జెట్ అయింది. ఈ 24 లక్షలు కూడా మూలధనంలో నుంచి ₹1 కూడా డ్రా చేయకుండా కమిటీలో ఉన్న అందరూ కూడా తలా 2 లక్షలు అట్లా వేసుకొని ఆ ఖర్చు కూడా పూర్తిగా భరించి చేయడం జరిగింది. అలాగే దాతలు చాలామంది ఇప్పుడు భగవంతుడికి అలంకారాలు కావాలంటే వెండి ఇవి ఇచ్చినా, లేకపోతే బంగారు వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటాలు నగలు ఇచ్చిన అందరూ కూడా ఎంతోమంది దాతలు వాళ్ళందరూ ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో ఈ గుడి దినదిన ప్రవర్తమానంగా అవుతుంది. ఈ అభివృద్ధి ఇలాగే ముందుకు సాగాలి. మరి ఇలాంటి టైంలో మోహన్ బాబు గారు నాకు కూడా ఈ దేవాలయం యొక్క అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఉంది అని చెప్పగానే వెంటనే తప్పకుండా నీలాంటి వాళ్ళు, నీకు దైవభక్తి ఎక్కువ, దేవుడు అంటే భక్తి ఎక్కువ, నీలాంటి వాళ్ళు ఉంటానంటే తప్పకుండా మీకు హ్యాండ్ అవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారికి స్వామీజీ గారికి చెప్తే తప్పకుండానండి, ఆయన కూడా మంచి వ్యక్తి కదా, అలాగే చేద్దామని అనటం. ఆ విధంగా ఇది ఇప్పుడు ఈ కొత్త కమిటీకి ఈ రోజున హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం. అయితే అది హ్యాండ్ ఓవర్ చేయటం అనేది, నియమించడం అనేది స్వామీజీ గారి చేతుల మీదుగా జరగాలి. కాబట్టి మా కమిటీ అందరి తరఫున కూడా మేము సంతకాలు పెట్టి
స్వామీజీ వారికి ఇప్పుడే సమర్పించాం. ఇప్పుడు నెక్స్ట్ కమిటీని వారి ఆధ్వర్యంలో వారు అందరినీ కూడా నియమించాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా పూజారులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ఈ దేవాలయానికి మంచి పేరు తేవాలి, ఇక్కడ పూజలు బాగా జరగాలి అని అందరూ రావటానికి శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకర. విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత దైవ సన్నిధానం. ఈ దేవాలయం అంటే తెలుగునాట 2 రాష్ట్రాలే కాకుండా తెలుగు వాళ్ళు బెంగళూరు, చెన్నై ఇటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ దేవాలయం అంటే చాలా మక్కువ ఎక్కువ. ఈ దేవాలయము దర్శనము చేసుకున్న వారందరికీ కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయని పూర్తి నమ్మకంతో భక్తులతో కిటకిటలాడే దేవాలయం హైదరాబాదు జంట నగరాల్లో ఎక్కడైనా ఉంది అంటే ఒక్క ఫిలిం నగర్ దైవ సన్నిధానం మాత్రమే. ఇలాంటి దైవ సన్నిధానం నిర్మాణం సమయంలోనే విశాఖ శ్రీ శారదాపీఠానికి పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసి పీఠాధిపతి తరపున నడిపించాలని సదుద్దేశం చేత సుబ్బరామిరెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ యొక్క దీనితో విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ దేవాలయాన్ని ఆ రోజుల్లో విశాఖ శ్రీ శారదాపీఠానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి విబి రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ వీళ్ళందరూ కూడా మా పీఠానికి వచ్చారు. ఇంతవరకు చాలా అత్యద్భుతంగా జరిగింది. నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి ఎవరు అంటే విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరు. ఎవరైనా టీ తాగి టీ గ్లాసు కింద పడేస్తే భక్తుడి దగ్గర ప్రతి ఒక్కరూ పాదరేణువు దగ్గర ఒక ఇసుక రేణువే అనుకుని వాళ్ళు వదిలేసిన టీ గ్లాసు కూడా తీసి ప్రక్కకు పెట్టి అంత ఉన్నతంగా ఇది దేవాలయంలో నేను ఒక అమ్మవారు వెంకటేశ్వర స్వామి పరమశివుడు భక్తుడని అంత ఉత్కృష్టంగా నడుపుతూ జీవితాన్ని చాలించారు. తర్వాత మురళీమోహన్ గారు వచ్చారు. ఇక్కడ వారు చెప్పినట్లే ఏమాత్రం కూడా మూలధనం కానీ ఇంకోటి కానీ ఏది చెదిరిపోకుండా విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ రకంగా భావజాలాలతో నడిపించారో అంత అత్యద్భుతంగా చైర్మన్గా మురళీమోహన్ గారు, ఆ కమిటీ ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు. మా శారదాంబ ప్రతిరూపాలు అనిపిస్తుంది. వాళ్ళు చాలా చక్కగా, నేను కమిటీ మీటింగులకు వచ్చేవాడిని, అన్నిట్లోని చాలా పాలు పంచుకొని అద్భుతంగా నడిపించేవారు. సురేఖ అమ్మగారు అవ్వచ్చు, ఆ వెంకటలక్ష్మి గారు అవ్వచ్చు, వీరందరూ కూడా చాలా బ్రహ్మాండంగా నడిపించారు. ఇప్పుడు దేవాలయ నిర్మాణం అయిన తర్వాత 2 కమిటీలు పూర్తయ్యాయి. మురళీమోహన్ గారి కమిటీలో సెక్రటరీగా వెంకటేష్ కుటుంబరావు గారు చాలా బ్రహ్మాండంగా నడిపారు. ఆయన జేబులో డబ్బులు తీసి ఎన్నోసార్లు ఖర్చు పెట్టిన రోజులున్నాయి. బాగా నడిచింది. నాకైతే ఇప్పుడు పూర్తి విశ్వాసం ఏమిటంటే ఈ 2 కమిటీల కంటే ఈరోజు అన్ని దేవాలయాలకి ఆదర్శప్రాయంగా ఇప్పుడు రాబోతున్న మోహన్ బాబు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు, మాకు పరుచూరు వారు అంటే సులువు, మిగతా కమిటీ వాళ్ళందరూ ఈరోజు చాలా అద్భుతంగా నడుపుతారు. ఎందుకంటే మోహన్ బాబు అంటే నాకు బాగా తెలుసు. సుబ్బరామిరెడ్డి గారు ఎప్పుడు నాతో కొంచెం మాట్లాడినా మోహన్ బాబు పేరు రాకుండా ఆయన ముగింపు చెయ్యరు. ఆయనకి మోహన్ బాబు అంటే ఎంత ప్రాణమో నా హృదయంలో కూడా అంతకంటే ఎక్కువ ప్రాణంగా అలవాటు చేశాడు.
మోహన్ బాబు గారు క్రమశిక్షణకి మారుపేరు. అలాగే ఏది చెప్పాలనుకున్నారో ఏమాత్రం కూడా భయం లేకుండా నిర్భయంగా చెప్పే వ్యక్తుల్లో మోహన్ బాబు ఒక్కరే. విశాఖ శ్రీ శారదాపీఠం అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుందని 2 రాష్ట్రాల్లో పేరు. ఈరోజు చైర్మన్గా మోహన్ బాబు గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ శుభ గడియల్లో మా మురళీమోహన్ గారు ఆ కమిటీ అంతా కూడా ఏదైతే ఉందో అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. విశాఖ శ్రీ శారదాపీఠానికి అమ్మవారి యొక్క ఆభరణాలు, అమ్మవారి అంటే దేవాలయం యొక్క ఆభరణాలు, ఎఫ్డీలు అన్నీ కూడా శారదాపీఠానికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు క్రొత్త కమిటీ వెయ్యాలి, మేము మీకు సమర్పిస్తున్నామని మురళీమోహన్ గారు చెప్పిన తర్వాత ఈరోజు మోహన్ బాబు గారిలో క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. మోహన్ బాబు గారు చాలా గొప్ప భక్తుడు. షిరిడీ బాబా అంటే ఆయనకి ప్రాణం. వెంకటేశ్వర స్వామి ఎన్నిసార్లు దర్శనం చేస్తారో ఆయనకే తెలియదు. ఆయన ఒక గొప్ప విద్యాలయం నిర్మాణం చేసి కులము మతము చూడకుండా పేదలకి ఉచితంగా చదువు చెప్పిన ఉన్నతమైన మనస్తత్వం ఉన్నవాడు. మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అని ఒక గర్వంగా, ఒక అహంకారంగా కనిపిస్తాడేమో కానీ హృదయం చూస్తే వెన్నపూస. అందుకేనేమో ఈ విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత దైవ సన్నిధానం వారు రావాలి, వారు కూడా ఈ దేవతలకి సేవ చెయ్యాలని భగవంతుడు కోరుకున్నది. దానికి మురళీమోహన్ అంగీకరించడం, మోహన్ బాబు గారు ఇంత గొప్ప దేవాలయానికి వారు నేను సర్వీస్ చేస్తానడం చాలా గొప్ప విషయం. మోహన్ బాబు గారు అంటే మాకు చాలా అభిమానం. చైర్మన్గా మోహన్ బాబు గారు ఈ రోజు నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే వై గిరిబాబు వారు, అలాగే గోపాలకృష్ణ గారు, పరుచూలు గోపాలకృష్ణ గారు అంటే తెలియని వారు లేరు. ఆ తెలుగు పదాల్ని రచించి ప్రజలకి అందించాలలో ఆయన సిద్ధహస్తులు. గోపాలకృష్ణ గారు అంటే తెలియని వారు లేరు. పరుచూరు గోపాలకృష్ణ, అలాగే రఘురామకృష్ణరాజు గారు, చిన్నప్పరెడ్డి, చాముండేశ్వరనాథు. ఈ రఘురామకృష్ణరాజు, చాముండేశ్వరనాథు ఎనలేని సేవ చేశారు. ఇంత అంతా కాదు, కిందనంత మహావిష్ణువు నిలబడ్డాడంటే మా చాముండేశ్వరనాథు. విశ్వరూప దర్శనం. రామకృష్ణరాజు గణపతి దేవాలయం నిర్మాణం చేశారు. ఎంతో ఎంతో ఆర్థిక సహాయం చేస్తూనే ఉంటారు. వి రామ్ ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి, వాళ్ళ ఇంటికి ఎన్నోసార్లు నన్ను తీసుకెళ్ళేవారు. పిల్లలకి ఏదో పాటలు పాడుతుంటే ఆయనకి నేనంటే చాలా ఇష్టం. సురేఖ గారు, అమ్మ కె సురేఖ గారు, అలాగే తల్లి డి లక్ష్మి గారు, అలాగే మరొక తల్లి కోమటిరెడ్డి లక్ష్మి, మరొకరు జి వెంకటలక్ష్మి, యు శ్యామలాదేవి. 12 మందిని ఈ నూతన కమిటీగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విశాఖ శ్రీ శారదాపీఠం తరపున పీఠాధిపతిగా మేము కోరుతున్నాం.
స్వరూపానంద స్వామి పాదాలకు నమస్కరిస్తూ, నా ఆత్మీయులు సుబ్బరామరెడ్డి గారు, రామకృష్ణరాజు గారు, మా బావ మురళీమోహన్, చాముండి గారు, నా సోదరులు రాఘవేంద్రరావు, పరుచూరి బ్రదర్స్, ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయులు కాజా సూర్యనారాయణ గారు, మెడలు వంచి ఇష్టం లేదని చెప్పినా ఇది నాకు దుస్సాహసం, ఇటువంటి బాధ్యతలు నాకు వద్దు అంటే 6 మాసాల నుంచి నన్ను విసిగించినటువంటి ఆది శేషగిరిరావు గారికి, మిగతా సభ్యులకు, పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు గుడిలో నిజాలు మాట్లాడుకుందాం, అబద్ధాలు ఎప్పుడైనా మాట్లాడతాం, సత్య హరిశ్చంద్రుడేం కాదు, నాకు ఎందుకో ఇష్టం లేదు. మొట్టమొదట నన్ను కాజా సూర్యనారాయణ, నేను ఈ ఫిల్మ్ నగర్లో షిరిడీ సాయిబాబా టెంపుల్కి స్థలం నిర్ణయించాం, ఇక్కడ కడితే బాగుంటుందని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇక్కడ ఈ స్థలాన్ని చూపించారు. మీరు రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఈ స్థలం అంతా, ఈ కొండండి, ఇది దుస్సాహసమే, ఇంత కొండపైన ఎలా కట్టగలరు అన్నాను. అది కట్టి నిరూపించారు. అంతవరకే తప్ప నేను ఎప్పుడైనా వచ్చేవాడిని కానీ ఒకసారి పలానా పదవి కావాలని, అందులో దేవుడి గుడికి, మిగతా పదవి లేదని అడుగునొచ్చు, ఒక ఎంపీ కావాలను, ఒకప్పుడు గుడికి చైర్మన్గా ఉండాలని మాత్రం ఎప్పుడు అనుకోలే. ఆదిశేషరావు గారు తెలుసు, ఒక ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని, తర్వాత ఛాంబర్ అని, ఇటువంటివన్నీ వద్దండి, నాకు చాలా పనులున్నాయి, ఇది నేను చేయలేను అని చెప్పాను. ఈ దేవాలయం మాత్రం దాదాపు 6 మాసాల నుంచి నన్ను పట్టుబట్టారు. ఫైనల్గా ఇక నేను కాదు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, అదే సుబ్బరామరెడ్డి గారు. ఆయన రామకృష్ణ నన్ను ఛేదించాడు. కానీ అండి, నేను నాకున్న వీక్నెస్, ముక్కోపి, కోపం ఎలా ఉంది, ఇంతకుముందు ఏం చేశారు అన్నది కాదు, ఎలా చెయ్యాలి. సినిమా నటీనటులను చూడాలని ప్రేక్షకులు ఎలా ఎగబడి వస్తారు మన ఇళ్లకు, మనం ఎక్కడన్నా ఉంటే ఎగబడతారు అభిమానులు. ఆ విధంగా ఈ దేవాలయం నడపాలి అంటే చాలా కష్టం. ఆ విధంగా అందరూ వచ్చినప్పుడే మనకు సులభసాధ్యం అవుతుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఇది చేయగలమా అనే సందేహం వచ్చి ఫైనల్గా ఒప్పుకున్నాను. అంతే తప్ప మనసా వాచా నాకు ఇది చేయాలని లేదు. బాధ్యత అప్పచెప్పారు. నా తల్లిదండ్రుల సాక్షిగా, మనసా వాచా ప్రకృతి సాక్షిగా నా వంతు నేను చేయడానికి, నా వెనకన ఉన్నటువంటి వాళ్ళు ముందు నడిస్తే నేను వెనక నడుస్తాను. అందుకని ఆడపడుచులు కూడా ఉండాలి. తెల్లారితో లేస్తే ఆడపడుచులు ముందు పూజలు శుభ్రం చేయడం, తన భర్త, తన కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు స్వామీజీ, ఆడపడుచు పూజ చేస్తే ఆ ఫలితం ఆవిడకే తప్ప భర్తకు దక్కదని. భర్త చేసిన పూజ భార్యకు దక్కుతుంది, కానీ భార్య చేసిన పూజ భర్తకు దక్కదని నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇది వాస్తవం బావ, వారికి తెలుసు. సరే, ఏదేమైనా ఎవరున్నారు కమిటీలను చూస్తే లక్ష్మి గారు, వారి పేరు చెప్పారు. లక్ష్మి, ఏదైనా లక్ష్మి, ఇద్దరున్నారు, ఇద్దరు వెంకటలక్ష్మి, ఈవిడ వెంకటలక్ష్మి, ఆవిడ. ముందు వారి పేరు చెప్పారు, కోమటిరెడ్డి ఆ కుటుంబం నుంచి. ఆ తర్వాత నా మిత్రుడు హరిబాబు లక్ష్మి. ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు, నాకు స్నేహితుడు, నా తోటి నటుడు, అప్పుడప్పుడు చిలకా గోరికల్లా గొడవలు పడుతున్నవాళ్ళం చిరంజీవి, నేను, సురేఖ. సురేఖ అంటే చిరంజీవికి ముందు కూడా నాకు ఆ ఫ్యామిలీ తెలుసు.
నేను అల్లు రామలింగయ్య గారు కలిసి ఎన్నో చిత్రాలు నటించాం. వాళ్ళమ్మ ఇప్పటికీ నాకు ఎంత ఇష్టమో వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటాను ఆ కుటుంబంతో. మా అమ్మాయి లక్ష్మీప్రసన్న చెప్పి, అమ్మ మాట్లాడు, సురేఖని లైన్లో పిలువ అన్నాను. నాకు ఆ సురేఖ అనే చనువు ఉంది ఒక ఫ్యామిలీ. అమ్మ ఇలా నాకు ఎందుకండి మళ్ళీ ఇప్పుడు కాళ్ళు నొప్పి అంటే, అందరికీ కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు వస్తాయి, కానీ నువ్వు రావాలి అంటే ఎస్ అన్నది. ఇక కొత్త సభ్యురాలు ఎవరు అని అనుకుంటూ ఉండగా నన్ను పక్క నుండి గెలుతూ ఉంటాడు ఆశీశ్వరరావు గారు. సరే సురేష్ బాబు ఫోన్ చేశాను, ఏమైనా లక్ష్మి ఉందా అన్న. ఏమిటంటే ఇవ్వయ్యా అన్నాను. ఇచ్చారు. అమ్మాయి ఇలా టెంపుల్కి రావాలి, నువ్వు భక్తురాలు. ఏమండి నాకెందుకండి, నేను ఇంట్లోనే పూజలు చేసుకుంటాను, నేను చెబుతున్నాను నువ్వు రావాలి అన్నాను. ప్రేమగా గౌరవంగా ఎంతో ఆప్యాయంగా ఎస్ అన్నది ఆవిడ. అలాగే కృష్ణరాజు గారు నా సీనియర్ నటుడు, నాకు ఎంతో ఇష్టం. మంచి భోజనం కావాలంటే మంచి బిర్యానీ పంపిస్తుంటారు. ఇక ఆ పద్ధతుల్లో ఆయన మించిన వాళ్ళు లేరు ఇక్కడ ఇండస్ట్రీలో. అటువంటి కృష్ణరాజు గారు మేము సరస్వం ఆడుకుంటూ ఉంటాం. ఏంటి అంకుల్ అన్న, చెప్పండి తాతగారు అన్నాడు ఫోన్ చేసి. ఏ లేదు ఇంట్లో ఉన్నారా, మాతో మాట్లాడాలన్నా. అంటే నాతో మాట్లాడవా అన్న, మీతో అనవసరం అంటే, సరే మోహన్ బాబు మాట్లాడాలంటాను. ఆవిడకి ఇచ్చారు. అమ్మ అంటే ఏమండి మీతో ఎప్పుడు మాట్లాడినా ఒక బాబాతో మాట్లాడినాడు ఉంటుంది ఏంటండి అన్నది. అమ్మ ఇలా దేవాలయం, ఇలా నన్ను ఇలా ఎన్నుకున్నారు, మీరందరూ ఉండాలంటే ఆవిడ నేనా అన్నది. అవును మీరే. ఇలా సురేఖ గారు ఉన్నారు, ఇంకో లక్ష్మి ఉన్నారు, అందరూ ఎవరు చూసినా లక్ష్మి లక్ష్మి లక్ష్మి. వాళ్ళందరినీ ఉండి నడిపించమని, అలాగే నా స్నేహితుడు గిరిబాబు, పరచూరు అగ్రజులు, రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి, మిగతా ఆ చిన్నప్పరెడ్డి గారితో నిన్ననే మాట్లాడాను, ఆయన అమెరికాలో ఉన్నారు. చాముండి ఏమిటి, డ్రైనేజీ ఎక్కడ పోతుంది, కాలం ఏమిటి, ఇవన్నీ కూడా కరెక్ట్గా ప్లాన్ లేదు దీనికి. తర్వాత నేనే ఒక వేరే ఆర్కిటెక్ట్ని సర్వేయర్ని పిలిపించి వాళ్ళు ఈ విధంగా చేయండి అంటే వాళ్ళు 45,000 దాకా బడ్జెట్ వేస్తే నేనే 45,000 నా సొంత డబ్బు ఫస్ట్ డొనేషన్గా ఇస్తాను. అన్నీ చేసి మ్యాప్ ఈ నెల 30కి రెడీ అవుతుంది. అప్పుడు తలా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, మన దేవాలయం ఎక్కడుంది, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, డ్రైనేజ్ ఎలా ఉంది అని పక్కాగా చేసి, ఇక మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందం. ఇక్కడ ఎవరైనా ఒక పైసా దొంగలించడానికి కుదరదు. కాబట్టి దేవుడి సొత్తు మనకెందుకు, దేవుని ప్రార్థిద్దాం. మనం చేసే రంగాల్లో నెంబర్ 1గా ఆశీర్వదించండి, ఆ డబ్బే మనకు చాలు సినిమా రంగంలో అని ప్రార్థించండి. ఆ విధంగా తయారు చేస్తున్నాను. ప్రతిదీ స్వామీజీ మిమ్మల్ని అడిగి మీ పర్మిషన్ తీసుకొని, కామేశ్వర శర్మ గారు థ్యాంక్ యూ. తర్వాత సుబ్రహ్మణ్యుడు గారు, రఘురామరాజు చామండి, మన ఆదిశేషు గారు చెప్తే తెలిసింది తప్ప నాకు పెద్దగా తెలియదు. బట్ చాలా సంతోషం, మీరు పైనుండి ఒక దేవుళ్ళలాగా నడిపించండి, చాలా సంతోషం. మరొకసారి మీకు వెంకటేశ్వర భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీల మేఘశ్యామ పురాణ పురుష పుండరీకాక్ష షష్ఠ పరిపాలక కష్ట నివారక అనాది రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర అభిషేక ప్రియ శంఖచక్రధర పద్మావతి ప్రియ లక్ష్మీ వల్లభ వాసుదేవ కేశవ నారాయణ పరబ్రహ్మ స్వరూప నమో నమః. ఈశ్వరుడు వెంకటేశ్వరుడు సాయిబాబా మహాలక్ష్మి ఎంత క్రియేటివ్ ఉన్నా దైవశక్తి ఎప్పుడు పక్కనే ఉంటుంది. ఇక్కడ వివి రాజేంద్ర ప్రసాద్ గారు, కీర్తిశేషులు మురళీమోహన్ వాళ్ళిద్దరు కూడా ఎంతో కృషి చేసి, నాకు తెలుసు ఈ 13 సంవత్సరాల్లో ఎంతో అద్భుతంగా దీన్ని తయారు చేశారు. మన శారదాపేట స్వామివారు ఈ దేవాలయానికి అనుబంధంగా ఆయన పీఠాధిపతి మీ అదృష్టం. ఆయనకి ఋషికేశులో ప్రతి సంవత్సరం 3 మాసాలు తపస్సు చేస్తాడు. అక్కడ ఆశ్రమం ఉంది, పీఠం ఉంది. వారణాసిలో పీఠం ఉంది, తిరుపతిలో పీఠం ఉంది, శ్రీశైలంలో పీఠం ఉంది, విశాఖలో ఉంది. సో అలా అన్ని దగ్గర పీఠాలు ఉంటూ అన్నీ పర్యటిస్తూ భక్తిభావంతో ఉంటూ అటువంటి మంచి మహాపీఠాధిపతిని మనకు ఈ దేవాలయానికి ఉండడం చాలా అదృష్టం. ఒక విషయం చెప్తాను, జీవితంలో ఈరోజు మోహన్ బాబుకి ఈ చైర్మన్ పదవి వచ్చిందని అంటే
పదవి వచ్చిందంటే ఈశ్వరేచ్ఛ, మన చేతిలో ఏమి లేదు. దాదాపు 27 సంవత్సరాల క్రితం నేను విశాఖపట్నం పార్లమెంటు కంటెస్ట్ చేయాలని టికెట్ ఇచ్చారు. పొద్దున టికెట్ ఫైల్ చేయాలని పోతుంటే మళ్ళీ వార్త వచ్చింది, మీకు క్యాన్సిల్ చేశారని చెప్పి. దానివల్ల నేను తిరుపతి చైర్మన్ అయ్యాను. అంటే జీవితంలో తిరుపతి చైర్మన్ మహోన్నతమైనటువంటి పదవి. ఆ లోక్సభ మళ్ళీ కావచ్చు, తర్వాత మళ్ళీ లోక్సభ కాగలిగాను. ఆ విధంగా భగవంతుడు దయ ఉంటేనే ఆనాడు మురళీమోహన్ చైర్మన్గా ఉండి ఇంత సేవ చేయగలిగాడు. ఈరోజు మళ్ళీ మురళీమోహన్ వాళ్ళిద్దరూ ఆప్తులు సన్నిహితులు, మోహన్ బాబు మురళీమోహన్ ఇద్దరు. బాబా నువ్వే తీసుకో, నాకు సంతోషం, మనకు కావాల్సిన వాడు నువ్వు దీనికి పదవి తీసుకుని నాకు సంతోషం చెప్పి ఆయన ఇవ్వడం, మన స్వామి గారి ఆశీర్వదించడం, దానికి చాలా సంతోషం నాకు. ఇంకా మోహన్ బాబు మంచి భక్తుడు. మురళీమోహన్ ఎలా భక్తిగా ఉన్నాడో ఈయన కూడా అంత భక్తిగానే ఉన్నాడు, క్రమశిక్షణలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇంకా ఈ దేవాలయం ఇంకా అద్భుతంగా కాగలదు. ఇంకొకటి కూడా ఏమిటంటే యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోర తరతన రూప చట చట పచిత పచిత కాక బంధ బంధ ఘాతయ స్వాహ. జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల. హే పరమేశ్వర, ప్రఫుల్ల నీల పంకజ ప్రచండ కాళి బచ్చట విడంబికంఠ కంధర రుచి ప్రబంధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం ముఖచ్చిదం గజచ్చిదం భజై జయత్వదభ విభ్రమ భుజంగమస్తురాత్ ధగ 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 ధ్వనిర్గమత్కరాళ పాల హవ్యవాట్ ధిమిక్ 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 ముదంగ తుంగ మంగళ ధ్వనిక్రమ పవస్థిత ప్రచండ తాండవ శివ. వెంకటేశ్వర శక్తి, ఈశ్వర శక్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఆది పరాశక్తి, రాజరాజేశ్వరి, రాజమాతంగేశ్వరి, చాముండేశ్వరి, మహేశ్వరి, పరమేశ్వరి, సర్వేశ్వరి, విశ్వేశ్వరి, భువనేశ్వరి, కామేశ్వరి, కామాక్షి, విశాలాక్షి, శాంభవి, శంకరి, మహాలస, అపరాజిత, భవాని, భద్రకాళి, దక్షిణకాళి, రుద్రకాళి, మహాకాళి, మహాదుర్గే, మహాకాళి, భగళాముఖి, జ్వాలాముఖి, మూకాంబిక, దాక్షాయిని, వైష్ణవిదేవి, ఇచ్ఛాశక్తి స్వరూపిణి, జ్ఞానశక్తి స్వరూపిణి. ఇలా తల్లి జగన్మాత, వెంకటేశ్వరుడు, ఈశ్వరుడు సంపూర్ణంగా మోహన్ బాబుని, కమిటీ మెంబర్స్ని సంపూర్ణంగా ఆశీర్వదించి శక్తి ప్రసాదించాలని, మీరందరూ కూడా మీ జీవితాలు 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని, ఇంకా ఈ దేవాలయం మౌనతంగా పెరగాలని నేను భగవంతుని దీవించమని కోరుతూ, ఇంకా భవిష్యత్తులో మోహన్ బాబు బ్రహ్మాండంగా దీన్ని వెలిగిస్తూ, మరి అదే రకంగా మురళీమోహన్ గారు ఎప్పుడు కూడా మోహన్ బాబు పక్కనే ఉండి నేనున్నాను నీకని చెప్పి ఆయన సలహా ఇస్తూ ఆయన కూడా సంపూర్ణటువంటి సహాయం కూడా చేస్తూ ఇది ఇంకా ఉజ్వలంగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. చెన్నై, బెంగళూరులో కూడా విశాఖ శ్రీ శారదాపీఠానికి 72 దేవాలయాలు మా చేతిలో ఉన్నాయి. విశాఖ శ్రీ శారదాపీఠం శాఖలుగా 72 దేవాలయాలే కాకుండా ఋషికేశు, కాశీ, తిరుమల, పైన కొండ మీద శ్రీశైలం, అనేక ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాల్లో కూడా ఉన్నాయి. అన్ని దేవాలయాల కంటే నా హృదయపూర్వకంగా ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నా, ఈ దైవ సన్నిధానం అంటే నా ప్రాణం. ఎందువల్లంటే ఇది ఒక అద్భుతమైన దేవాలయం. మరణించి ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ గణపతి స్థపతి గారు ఆకృతే దైవ సన్నిధానం. అలనాడు ఎన్టీ రామారావు గారు ట్యాంకు బండ దగ్గర అంత అద్భుతమైన విగ్రహాలు, నన్నయ్య, పోతన, ఎన్నెన్నో శ్రీకృష్ణ దేవరాయలు, ఎన్నెన్నో విగ్రహాలు నిర్మాణం చేయడానికి గణపతి స్థపతి నాకు చాలా అత్యంత శిష్యుడు అని చెప్పేవాడు. ఎన్టీ రామారావు గారు బ్రహ్మీ ముహూర్తంలో ఆ ఏరియాకి రా అంటే
ఈయన వెళ్ళేసరికి అక్కడ ఉండేవారంట. ఏ విగ్రహాన్ని ఎలా పెట్టాలి, ఏం చేయాలి, అద్భుతమైన కళాకారుడు ఎన్టీ రామారావు గారు. వారు ట్యాంక్ బండ్ దగ్గర ఆ యొక్క విగ్రహాలు నిర్మాణం చేయడానికి గణపతి స్థపతి, ఒక భద్రాచలం నిర్మాణం చేయడానికి గణపతి స్థపతి. ఇలాంటి గణపతి స్థపతి ఎన్నెన్నో దేవాలయ నిర్మాణం చేసిన గణపతి స్థపతి నిర్మాణం చేసిన దేవాలయం ఇది. ఆగమ ప్రోక్తంగా ఉన్న దేవాలయం. ధూపదీప కైంకర్యాలు కూడా ఆగమ ప్రకారంగా జరుగుతాయి. మిగతా దేవాలయాలు ఇంత సంప్రదాయంగా జరుగుతాయని నేనైతే అనుకోను. అంత పద్ధతిగా జరుగుతుంది. అందువల్ల ఈ దేవాలయం నాకు చాలా మక్కువ, ముఖ్యం. కాబట్టి ఈ దేవాలయమే కాకుండా 72 దేవాలయాలు మా ధర్మాధికారి కామేశ్వరరావు అన్నీ కూడా అలా తిరుగుతూ పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ హైదరాబాద్లో నాకు 6 దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ అన్నిటినీ ఆయనే చూస్తూ మోహన్ బాబు గారితో ఎప్పటికప్పుడు, మోహన్ బాబు గారికి కూడా కామేశ్వరరావు అంటే బాగా ఇష్టమైంది. ఇలా ఆఖరిగా పీఠానికి క్రిందటి సంవత్సరమే మురళీమోహను వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాళ్ళకి తెలిసి మొత్తం టోటల్ విశాఖ శ్రీ శారదా పీఠానికే ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మను ప్రకటించాం. వీరికి కొత్త కమిటీ వారికి, మోహన్ బాబు గారికి, పరుచూరి వారికి వీళ్ళందరికీ తెలియాలి. తర్కము, వ్యాకరణము, వేదాంతము రోజు నేనే పాఠం చెప్తున్నా. మొత్తం పీఠాదంతటిని నడిపించేది, బయట కార్యక్రమాలు మా ధర్మాధికారి అయితే, నా తరువాత ఉత్తరాధికారిగా ఇతన్ని తయారు చేస్తున్నాము. ఈ కమిటీకి పరిచయం చేయాలని అతన్ని పరిచయం చేశాం. తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర కూడా తొందరలోనే మనం కలిసి వెళ్ళి ఈ దేవాలయానికి కూడా ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే వారిని అడిగి వారిని కూడా మనం ఈ దేవాలయానికి ఆహ్వానిద్దాం, వారి ఆశీస్సులు పొందాం. Thank you, sir. Hi, this is Bhumika. Hi, name is Kalyani Priyadarshan. Hi, name Sunil. Hi, Indigo It's viewers. This is Anu Manu. For all the latest movie reviews, Latest gossip. Latest updates. subscribe. Please subscribe To IG Telugu.